రంగు పడుద్ది. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ సార్ హాయ్, నమస్కారం సార్. అందరికీ నమస్కారం. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఆర్మీ ఏమండో ఇది విన్నారా? లవ్ యూ అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ నా ఎక్స్ప్రెషన్. ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. సార్ ఏంటి సార్ అది? ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. నిజమేనయ్యా పుల్లారావు. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి. డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తాను. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. దానికి మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్, నమస్తే. ఈ ఫంక్షన్కి వచ్చి దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇంకా విషయానికి వస్తే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు. మాటలు లేవు, మాట్లాడుకోవడం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. పేపర్ చాలా టఫ్ గా ఉంది కదా, చాలా కష్టంగా ఉంది. నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ అప్పుడు దాన్ని నేను ఎక్కడికో ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి. అదే చూస్తున్నా. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. నాకు ఇష్టమైతే నేను వస్తా. నేను రా దెంగే. అది మీ అందరు తెలిసిందే. నాకు తెలీదమ్మా. వేసేసాడు, బాగా వేసేసాడు. అండ్ తబిత గారు, నాయనా నాకై బాక రింగు. ఐ రియల్లీ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మీకే అవసరం లేదు. మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నారు అనిపిస్తుంటాయి. బాగానే ఒక సినిమాలో 500 మంది పనిచేసిన, 1000 మంది పనిచేసిన, 10,000 మంది. ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు. వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి, అది డైరెక్టర్. మాకు తెలుసులేరా. గురించి ముఖ్యంగా చెప్పాలి, రావు రమేష్ గారి గురించి. ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు ఎంతో, నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేశావు. అంటే రావు గోపాల్ రావు గారు, మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు. ఇప్పుడు నువ్వేమన్నా ఏ హిక్కుంటావో ఇక్కో అన్నాను.